తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే చెప్పారు, స్టీల్ ప్లాంట్ కనుక మీరు నా ఎన్డీఏ కూటమికి ఓటేస్తే కనుక వాళ్ళు అమ్మేస్తారు అని. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నాడని చాలా వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇవాళ అమ్మేసేటప్పుడు ఆయన ఏం మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? చేతకంతనం. ఇప్పుడు మీరు నిన్న కుమారస్వామి గారి స్టేట్మెంట్ విన్నారు లేదు మీరు? క్రిస్టల్గిరి గురించి ఇప్పుడు 5 సంవత్సరాలు దాన్ని డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో అమ్మలేకపోవడానికి కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి. అమ్మనివ్వలేదు. అమ్మే హైపోథికల్ అండ్ క్రిటికల్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అయితే రాష్ట్రం తరఫున తీసుకోవడానికి కూడా వెనుకాడను అన్న చేతవనితో 5 సంవత్సరాలు డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరోధించబడింది. ఆయన నెత్తినోరు కొట్టుకొని చెప్పింది కూడా అదే. ఈ కూటమి వస్తే ఫస్ట్ ప్రయారిటీలో దీన్ని అమ్మేయడానికని. ఆల్రెడీ 7వ 8వ వ్యవస్థలు దాంట్లో ప్రైవేటీకరించేశారు. అండ్ ఉన్న ల్యాండ్లు ఎలా ఎత్తేయాలో వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. ఇక్కడ మీకు చేస్తుంది ఏంటంటే, రాష్ట్రంకి సమైక్య రాష్ట్రంలో ఒక అమృతరావు గారు చలపతిరావు గారి త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నేపథ్యంలో తెలంగాణ కంట్రిబ్యూషన్స్ కూడా అంతే ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఆ రోజు కేసీఆర్ గారు కూడా అదే సౌభ్రతత్వాన్ని సౌహృదయాన్ని ప్రదర్శించాడు. ఎస్, డెఫినెట్గా అది మన ప్రైడ్, నేను కాపాడడానికి నా వంతుగా కూడా నేను కూడా చేతనం చేస్తానని. సో ఇలాంటి తరుణంలో దాన్ని రాష్ట్రం మీద కన్సర్న్ లేని వాళ్ళు కేవలం అధికారమే పరమావధి అనుకున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కాదన్న ప్రజలు ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఏ విధంగా ఏ తాడికి కడతారో వాళ్ళని నిశ్చయించుకోమనండి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఆ రోజు ఏం మాట్లాడారో ఈరోజు దానికి కన్ఫైన్ కానీ తెలుగుదేశం అండ్ జనసేన, ఇది ప్రజలు గ్రహించగలగాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడి నుంచి ఇక్కడ ఊగిపోయి విశాఖను ఎలా ప్రొటెక్ట్ చేస్తామని మాట్లాడిన దగ్గర, తర్వాత ముస్లింలను ఎలా గుండెల్లో పెట్టుకుంటాం దగ్గర రెండు చీకటి దెబ్బలు కొట్టినట్టే. ఒకటి వక్ఫ్ బోర్డు బిల్లుకి ఏం చేశారో ప్రజలకు తెలిసింది. స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ ఖచ్చితంగా మిగిలిన 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరగబోయే దాష్టికానికి 57 కంపెనీలు అండి చంద్రబాబు గారి ఆయనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని సభకి నమస్కారం. ఉమ్మడి రాష్ట్రం నుంచి మీరు ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఇది ఎప్పుడైనా సరే ప్రభుత్వ రంగ సంస్థలకి తీవ్ర అప్రదం అంటే చంద్రబాబు గారి ఆయనలోనే ఉంటాయి. దానికి పారలుగా ఏమైనా ప్రైవేట్ సెక్టర్స్ ఏమైనా అనాయన్స్ అయిపోయి రాష్ట్ర రెవెన్యూలు ఏమైనా ఎక్స్చెక్కర్కి విపరీతంగా పెరిగిపోతుంటే అది కూడా ఏం లేదు. కేవలం సింగపూర్ పర్యటనకు మాత్రమే పరిమితమయ్యే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి ఈ రోజుకి కూడా గిలక్కైనా తీసుకొచ్చారంటే లేదు అన్న సమాధానం అందరికీ దగ్గర ఉంది, ఎక్సెప్ట్ ఆ తపేలా మీడియాలో వాళ్ళ దగ్గర తప్ప. కానీ ప్రజల్ని మభ్యపెట్టగలరు, వాళ్ళ దగ్గర సామర్థ్యాలు ఉన్నాయి. ఆ గజకరణ గోకరణ విద్యలు మాయాజాలని చేసే ఛానళ్ళు పేపర్లు ఉన్నంతకాలం మనం ఏం చేయలేం. దానికి మనం వంతుగా మనం ఉన్న గలవైన మీద చెప్పడమే తప్ప. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తాం అధికారం కోసం అన్న దగ్గర రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి గాలికి వదిలేసిన వాళ్ళు ఎవరంటే వీళ్ళే. అంతదాకా ఎందుకండి విశాఖ రైల్వే జోన్ కేకేలే లేకుండా దేనికండి ఆ పుతిలి మనకి? దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అడ్డుపడ్డాడు. ఇదే పోలవరం రివర్స్ టెండరింగ్ వేసి ఇచ్చాడు. ఏమైంది? ఇవాళ కాపర్ డ్యామ్ ఏమవుతుందో చూడమనండి. హారతకర్పంలో హరించిపోతుంది నీళ్ళు వస్తుంటే. ఏ పనైనా చక్కగా చేశారా? డిఎల్ రవీందర్ రెడ్డి ఇంకో కాళేశ్వరం అయిపోద్దట. 10 ఏళ్ళు పట్టి గుడిగురంగా పొందుతారు మీరందరూ. మీరే కదా కాంగ్రెస్ ఆ కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ 6 కొట్టేస్తున్నాను, రాష్ట్ర ప్రయోజనాలన్నీ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన వరాలన్నీ ఏం మారకుండా కూర్చుని ఇవాళ తవ్వుతున్నామని ఎందుకు మారుతున్నారు? ఏడు నుంచి వస్తున్నాయి వీళ్ళందరికీ ఉనికిని చాటుకోవడానికి తప్ప ఇంకేం రాజకీయాలు వీళ్ళకి. ఒక పక్క తెలుగుదేశం కూడా మాకు అక్కలే బాగున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేయట్లే, ఉనికిని చాటుకోవడానికి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. అలాగే ఉంటుంది వీళ్ళ రాజకీయాలు కూడా. ఒంటరిగా నిలబడితే దమ్ము ధైర్యం లేదు, ఒంటరిగా నిలబడితే దిక్కుదేమని ఉండదు. తెలుగుదేశంతో పొత్తు కట్టి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే అర్ధ యోధుల్లో నిలబడితే ఏమైంది? ఏం పరిరక్షించారు? 2014లో పార్టీ అనౌన్స్ చేసి ఊగిపోయిన దానికి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షకుడి కింద అభివర్ణించబడిన పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రం, రాజకీయ నేపథ్యం ఏ ప్రాతిపదిక మీద ఇవ్వాలందో ఒకసారి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ దగ్గర తను తానే ప్రక్షాళించుకోమనండి. ఈ పడదాని కోసం రాజకీయాలు అంటే పవర్ దాన్ని అనుభవించడానికి మీకు రాజకీయాలు అనే నేపథ్యాన్ని ప్రజలకు జస్టిఫై చేయండి. చేస్తుంది అదే. అంచేత మీరేమైనా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేస్తారు, పాసిపోయిన లడ్లు అనగానే అమ్మో ఇదేదో బీజేపీ మీద యుద్ధం అనుకుంటే టక్కని సన్నిధానంలో కూర్చున్నాడు. మర్చిపోయారా? ఇదే తెలుగుదేశం మొత్తం కుటుంబాన్ని అవహేళన చేసి అవమానం చేసిన సన్నిధానంలో ఉండి అధికారం కోసం శంకనెక్కినాడు. ఇంకేం చెప్పాలా? రాజకీయాలు స్వార్థ ప్రయోజనాలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ కోసం ప్రజలు ఆలోచించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం తప్ప మన చేతిలో ఏం లేదు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.